8 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. లంచం తీసుకుంటుండగా వీరిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దీంతో వీరిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలో పలుచోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఒకవైపు లంచం తీసుకుంటున్న వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటూ, మరోవైపు ఆకస్మిక తనిఖీలు చేపట్టి అక్రమాలను బయటపెడుతూ వరుస దాడులు నిర్వహిస్తున్నారు. తాజాగా ఏసీబీ వలకు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి చిక్కారు. జక్కిడి ముత్యంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ ట్రాప్ చేసి జాయింట్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్ ను పట్టుకుంది. ఈ మేరకు వారిని అధికారులు అరెస్టు చేశారు. ధరణి నిషేధిత జాబితాలోంచి 14 గుంటల భూమిని తొలగించేందుకు బాధితుడి నుంచి 8 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి బాధితుడి నుంచి కారులో డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకోవడంతో జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకే తీసుకున్నట్లు వెల్లడించారు. అక్కడికక్కడే నిందితుడితో జాయింట్ కలెక్టర్కు ఏసీబీ అధికారులు ఫోన్ చేయించగా పెద్ద అంబర్పేట్ ఓఆర్ఆర్ వద్దకు తీసుకురావాలని వెల్లడించారు. మదన్ మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తుండగా జాయింట్ కలెక్టర్ను రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దీంతో నాగోల్లోని జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు చేసి 16 లక్షల రూపాయలు నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అవినీతి అధికారులు ఏసీబీ నుంచి తప్పించుకోలేరని ఏసీబీ డీజీ సిడి ఆనంద్ పేర్కొన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏసీబీకి చిక్కడం ఖాయమని వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జాయింట్ కలెక్టర్, మరో ఉద్యోగి ఘటనే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఈ మేరకు ఆయన అధికారుల అవినీతిపై ఎక్స్లో ట్వీట్ చేశారు. ఇద్దరిని పట్టుకోవడంలో ఏసీబీ బృందం చాకచక్యంగా పనిచేసిందని కొనియాడారు. ఇద్దరి నుంచి 8 లక్షల రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.